అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మల్లన్న ఆన్లైన్ అకాడమీ. అయితే 2, 3 రోజులు సమస్య అయినప్పటికీ మనం కంటిన్యూయేషన్ చేస్తూనే ఉండాలి. ఆపేది ఏముండదు. ఏపీ డిఎస్సి మరియు తెలంగాణ టెట్, అదేవిధంగా తెలంగాణ డిఎస్సి రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షల లోపల బయోలాజికల్ సైన్స్ నుంచి వచ్చేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, అంటే ఏ రకంగా వస్తాయి అనేటువంటి అంశాలను మనం బోధించుకుంటున్నాం. అయితే ఇప్పుడు మనం మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ మానవుని యొక్క జీర్ణ వ్యవస్థలో ఎలిమెంటరీ కెనాల్ ఉంటుంది, జీర్ణ గ్రంథులు, అదేవిధంగా ప్రాసెస్ ఆఫ్ డైజెషన్, జీర్ణక్రియ విధానం అనేది ఏ విధంగా జరుగుతుందో అనేది మనం తెలుసుకోవడం జరిగింది. అయితే దంతాలు దంతాలు ఏ విధంగా ఏర్పడతాయి, దంతాలు ఎన్ని రకాలు, ఏ జంతువుల లోపల ఎక్కువ ఉంటాయి, ఏ జంతువుల లోపల తక్కువ ఉంటాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు దంతాలు ఎన్ని రకాలంటే 4 రకాలని తెలుసుకున్నాం. ఫస్ట్ 2 రకాలు, 2 టైప్స్ ఆఫ్ టీత్స్, అంటే ఏర్పడేటువంటి విధానాన్ని బట్టి 2 టైప్స్ ఆఫ్ టీత్ అంటే ఒకటి మిల్క్ టీత్, అదేవిధంగా నెక్స్ట్ పర్మనెంట్ టీత్స్ పర్మనెంట్ టీత్స్ పర్మనెంట్ టీత్స్ అని తెలుసుకోవడం జరిగింది. అయితే వీటి యొక్క ఫార్ములా 2102/2102, దీని 2123/2123 అని మనం పర్మనెంట్ టీత్ యొక్క ఫార్ములాలు, అదేవిధంగా మిల్క్ టీత్ యొక్క ఫార్ములాను మనం తెలుసుకోవడం జరిగింది. అయితే మానవుని లోపల హెటిరోడాంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్స్ అనేటివి ఉంటాయి కాబట్టి టీకోడాంట్, హెటరోడాంట్ అని, పాలిపియోడాంట్ అని మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే, రైట్. అయితే ఈ ముఖ్యంగా పర్మనెంట్ టీత్ 4 రకాలు సార్, 4 రకాలు, 4 టైప్స్ అనమాట. ఈ 4 టైప్స్ ఏంటి అని అంటే రథనికలు, అదేవిధంగా కుంతకాలు, అగ్ర చర్వణకాలు, నెక్స్ట్ చర్వణకాలు అనేటువంటి రకాలు ఉంటాయని మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే, ఏంటేంటి కుంతకాలు, కుంతకాలు రథనికలు అనమాట. రథనికలు ఫస్ట్ కుంతకాలు. అయితే ఈ కుంతకాలు అంటే ఏంటి, మరి ఈ కుంతకాలు ఏ విధంగా ఉంటాయి అని మనం తెలుసుకున్నట్లయితే ఈ కుంతకాలను మనం ఏమంటామంటే వీటి యొక్క సంఖ్య, కుంతకాల యొక్క సంఖ్య ఎంత అంటే 8 సార్, 8 కుంతకాల సంఖ్య 8. ఇవి ఆహారాన్ని ఏం చేస్తాయంటే కొరకడానికి ఉపయోగపడేటువంటి దంతాలను మనం ఏమంటామంటే కుంతకాలని పిలుస్తాం అన్నమాట. ఈ ఆహారాన్ని కొరికేటువంటి దంతాలను మనం కుంతకాలని అని అంటాం. ఇవి సంఖ్యాపరంగా ఎన్ని ఉంటాయి అంటే 8 దంతాలు అనేటివి ఉంటాయి. తర్వాత వీటిని మనం ఏమంటామంటే కొరుకు పండ్లు లేదా వీటిని మనం కత్తెర పళ్ళు అని పిలుస్తాం అన్నమాట. వీటికి ఏం పేరు, కుంతకాలకి కొరుకు పళ్ళు లేకపోతే కత్తెర పళ్ళు అని పిలుస్తాం. ఇవి ఉలిలాగా మొనదేలి ఉంటాయి అన్నమాట. ఉలిలాగా మొనదేలి ముందు భాగంలో ఉండే అటువంటి దంతాలను మనం ఏమంటామంటే కొరకడానికి ఉపయోగపడతాయి కాబట్టి కొరుకు పళ్ళు లేదా కత్తెర పళ్ళు అని అనడం జరుగుతుంది. ఏనుగులో ఈ కుంతకాలు ఏం చేస్తాయి అని అంటే ఏనుగు లోపల 2 కుంతకాలు పెద్దవిగా మారతాయి అన్నమాట. పెద్దవిగా కుంతకాలు అనేటివి, ఈ కుంతకాలే ఏనుగు లోపల బయటకు వచ్చేటువంటి దంతాలను మనం ఏమంటామంటే వీటిని కుంతకాలని పిలుస్తాం. కుంతకాలు మార్పు చెందడం వలనే ఏనుగు లోపల ఏమైంది,
ముందుకు 2 దంతాలు అనేటివి వచ్చినాయి అనమాట. తర్వాత రదనికలు సార్. రదనికలు ఏ విధంగా ఉంటాయి? మరి ఈ రదనికల సంఖ్య ఏంటి మరి? అంటే రదనికలు రదనికలు. ఈ రదనికలు వీటి సంఖ్య ఎంత అంటే సార్ అంటే 4 సార్. వీటి యొక్క సంఖ్య పరంగా సంఖ్య ఎంత? 4. రదనికల యొక్క సంఖ్య 4. తర్వాత మాంసాహారులలో బాగా అభివృద్ధి చెంది ఉంటాయన్నమాట ఈ రదనికలు. మాంసాహార జీవులలో ఏం చేస్తాయనంటే ఇవి బాగా అభివృద్ధి చెంది ఉంటాయన్నమాట. ఓకే. రైట్. మొనదేలి ఉంటాయి. వీటిని ఏమంటామంటే చీల్చు దంతాలు. చీల్చు దంతాలు అని పిలుస్తాం. మరి కుంతకాలను ఏమని పిలిచినాం మనం? కొరుకు పండ్లు లేదా కత్తెర పండ్లని పిలిచినాం. వీటిని మాత్రం చీల్చు దంతాలని పిలవడం జరిగిందనమాట. శాకాహారులలో ఇవి లోపించడం వలన శాకాహారులలో ఏమైతాయనంటే శాకాహారుల నందు ఏమైతాయనంటే హార్లలో ఈ రదనికలు లోపిస్తాయి. రదనికలు లోపిస్తాయన్నమాట. ఈ రదనికలు లోపించడం వలన రదనికలు లోపించడం వలన ఏం జరుగుతది అనంటే కొంత ఖాళీ ప్రదేశం అనేది ఏర్పడుతది. ఖాళీ ప్రదేశం వలన ఖాళీ ప్రదేశం అనేది ఏర్పడుతదనమాట. ఈ ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. అయితే ఈ ఖాళీ ప్రదేశాన్ని మనం ఏమంటామంటే డయాస్టిమా అని పిలుస్తాం. డయాస్టిమా అని పిలుస్తాం. అంటే శాకాహార జీవుల లోపల రదనికలు అనేటువంటి దంతాలు లోపించడం వలన ఏర్పడేటువంటి ఖాళీ ప్రదేశాన్ని డయాస్టిమా అని పిలుస్తున్నాం అన్నమాట. ఓకే. మరి ఎందులో ఏ జీవి లోపల సార్ అని అంటే ఉదాహరణ ర్యాబిడ్ సార్. కుందేలు అనేటువంటి జీవుల లోపల ఏమైతాయి అనంటే రదనికలు లోపించి డయాస్టిమా అనేటువంటి ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది సార్. నెక్స్ట్ అగ్ర చర్వణకాలు. ఈ అగ్ర చర్వణకాలు ఏంటి మరి? అగ్ర చర్వణకాలు ఈ అగ్ర చర్వణకాలు అనేటువంటి దంతాలు ఎక్కడుంటాయి సార్ అని అంటే వీటి సంఖ్య ఎంత సార్ అని అంటే 8 సార్. అగ్ర చర్వణకాల యొక్క సంఖ్య 8. అయితే వీటిని ఏమంటామంటే నములు దంతాలని పిలుస్తాం. నమలు ఆహారాన్ని నమిలే అటువంటి ఏ విధంగా అంటే ఇట్లా నములుతా ఉంటాం కాబట్టి నమిలే అటువంటి ఆహారాన్ని మనం ఏం చేస్తాం? క్రషింగ్ చేస్తాం కాబట్టి దానిని మనం ఏమంటామంటే నమిలే దంతాలని పిలుస్తాం అన్నమాట. వీటినే విసురు దంతాలు సారీ సార్ నమిలు దంతాలని పిలుస్తాం. తర్వాత ఏంటి అంటే చర్వణకాలు సార్. ఈ చర్వణకాలను ఏమని పిలుస్తాం అని అంటే విసురు దంతాలు. ఆహారాన్ని ఏం చేస్తాయి? దంతాల కిందికి తీసుకొస్తా ఉంటాయి అన్నమాట. కాబట్టి వీటిని ఏమంటామంటే మనం విసురు దంతాలని అంటాం అన్నమాట. అయితే మానవుని లోపల ఏమైతాయి? ఇవి 17 సంవత్సరాల వరకు 8 మాత్రమే ఉండి 17 నుంచి 25 సంవత్సరాల మధ్య కాలంలో 4 కొత్త దంతాలు ఏర్పడతాయి. వీటినే మనం ఏమంటామంటే జ్ఞాన దంతాలు అని పిలుస్తాం అన్నమాట. 4 కొత్త దంతాలు ఏర్పడతాయి. వీటిని మనం జ్ఞాన దంతాలని పిలవడం జరుగుతుంది. ఈ అగ్ర చర్వణకాలను దవడ దంతాలని పిలుస్తారన్నమాట. అగ్ర చర్వణకాలు మరియు అగ్ర చర్వణకాలు అదే విధంగా చర్వణకాలు అనేటువంటి 2 దంతాలను కలిపి ఏమంటామంటే మనం దవడ దంతాలని పిలుస్తాం. ఓకే. రైట్ సార్. తర్వాత దంతాలకు వచ్చేటువంటి వ్యాధులు సార్. మరి దంతాలకు వచ్చేటువంటి వ్యాధులు ఏంటి సార్ అని అంటే దంతాలకు రకరకాల వ్యాధులు వస్తాయి. వాటి లోపల పయేరియా అనేటువంటి ఒక వ్యాధి. ఈ పయేరియానే మనం ఏమంటామంటే పైరియా
ఫైరియా అని కూడా పిలుస్తాం. ఫైరియా అనేటువంటి పేరుతోని పిలుస్తాం. అయితే వీటి యొక్క లక్షణం ఏంటి అనంటే దంతాలు చిగుళ్ళ మధ్య చీము ఉత్పత్తి కావడం. అంటే దంతాలు మరియు ఇట్లా దంతం దంతాలు ఉన్నట్లయితే ఏమైతాయి అంటే వీటి మధ్యలో చిగురు అనేది ఉంటది సార్. ఈ చిగురు అనేది ఉంటది కాబట్టి వీటి లోపల చీమి అనేది ఉత్పత్తి కావడం. దాన్నే మనం ఏమంటామంటే పయేరియా వ్యాధి అని అంటాం. తర్వాత జింజివైటిస్. రెండోది జింజివైటిస్. జింజివైటిస్ అనేటువంటి వ్యాధి. ఈ వ్యాధి యొక్క లక్షణం ఏంటి సార్ అనంటే ఈ జింజివైటిస్ యొక్క వ్యాధి లక్షణం 2 దంతాల మధ్య చిగురు వాయడం. 2 దంతాల మధ్య ఉన్నటువంటి ఈ చిగురు ఏం చేస్తదంటే వాసిపోతుంది. దీన్నే మనం ఏమంటాం జింజివైటిస్ అని పిలుస్తాం. తర్వాత ఫ్లోరోసిస్ సార్. ఫ్లోరోసిస్ అనేటువంటి వ్యాధి. ఈ ఫ్లోరోసిస్ వ్యాధి లోపల ఫ్లోరిన్ అనేటువంటి మూలకం ఎక్కువ కావడం వల్ల దంతాలు ఏమైతాయి అంటే క్రమక్షయం చెందుతాయి. పసుపు రంగులోనికి వచ్చి క్రమక్షయం చెందుతాయి. కాబట్టి ఈ ఫ్లోరోసిస్ వ్యాధి వచ్చిందని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత దంతక్షయం సార్. 4వది దంతక్షయం. ఈ దంతక్షయం లోపల ఏం జరుగుతుంది అనంటే బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ఆమ్లం వల్ల నోటి లోపల ఏమైతుంది అనంటే 5.5 pH అనే గాఢత కన్నా తగ్గినప్పుడు దంతంపై ఎనామిల్ క్షీణిస్తుంది అనమాట. అంటే నోటి లోపల ఎంత గాఢత అనేది ఉండాలి, pH 5.5 అనేది ఉండాలి. 5.5 pH నోటి లోపల ఉండాలి. కాబట్టి ఈ pH కన్నా తగ్గితే ఏమవుతుందంటే దంతం పైన క్రమక్షయం అనేది ఎనామిల్ అనేది దీనిపైన ఎనామిల్ అనేది ఉంటది. ఈ ఎనామిల్ ఏం చేస్తుంది అనంటే మొత్తం డిస్ట్రాయిడ్ అయిపోతుంది అనమాట. ఓకే, దీనిని మనం దంతక్షయం అని అంటాం సార్. తర్వాత లాలాజల గ్రంథులు. ఈ లాలాజల గ్రంథులు ఏం చేస్తాయి అనంటే లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాయి. మనం ఆహారాన్ని తిన్నప్పుడు మరి మానవుని లోపల లాలాజల గ్రంథులు సార్. ఈ లాలాజల గ్రంథులు అనేటి ఎన్ని ఉంటాయి అంటే లాలాజల గ్రంథులని మనం ఏమంటాం సలైవరీ గ్లాండ్స్ అని పిలుస్తాం. సలైవరీ గ్లాండ్స్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఈ సలైవరీ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి ఆహారం మనం నమిలేటప్పుడు ఏమవుతుంది అంటే ముద్దగా తయారై తేమ రూపంలోనికి వస్తుంది కాబట్టి మింగడానికి సులువుగా అంటే ఇంజెక్షన్ కావడానికి సులువుగా జరుగుతుంది. అయితే మానవుని లోపల ఈ లాలాజల గ్రంథులు ఎన్ని ఉంటాయి సార్ అని అంటే 3 జతలు ఉంటాయి సార్. 3 జతలు ఉంటాయి. అంటే 3 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ సార్. అయితే క్షీరదాల లోపల అదనంగా ఉండేటువంటి గ్రంథి అంటే ఇతర క్షీరదాల లోపల ఏముంటది సార్ అని అంటే 4 జతలు 4 pairs ఉంటాయి అన్నమాట. ఓకే, రైట్. 4 pairs ఉంటాయి కాబట్టి అదనంగా ఉండేటువంటి గ్రంథి ఏంటంటే నిమ్న నేత్ర కోటర గ్రంథి అనేది ఉంటది అన్నమాట. ఇతర జీవుల లోపల అంటే దీని లోపల మొత్తం మానవుని లోపల అయితే 3 జతలు ఉంటాయి. ఇతర క్షీరదాలలోనైతే 4 జతలు ఉంటాయి. కాబట్టి ఇతర క్షీరదాలలో ఎక్స్ట్రా అంటే అధికంగా ఉండేటువంటి గ్రంథి నిమ్న నేత్ర కోటర గ్రంథి అన్నమాట. అయితే పాముల లోపల పెరోటైడ్ గ్లాండ్. పాములలో ఏమైతుంది అనంటే పెరోటిడ్ అనేటువంటి గ్లాండ్ ఉంటది అన్నమాట. పెరోటైడ్ అనేటువంటి గ్లాండ్ ఉంటది. ఈ గ్లాండ్ ఏం చేస్తుంది అంటే పాయిజనస్ గ్లాండ్ గా మార్పు చెందుతుంది అన్నమాట. విష గ్రంథులుగా మారుతుంది. పెరోటిడ్ గ్రంథి ఏమైతుంది అనంటే విష గ్రంథిగా మారుతుంది. ఈ పెరోటిడ్ గ్రంథి విష గ్రంథి అవుతుంది. ఎక్కడ? పాముల లోపల. రైట్. మానవుని లోపల ఉండేటువంటి గ్రంథులు ఎన్ని జతలు సార్ అంటే 3 జతలు. ఇతర జీవుల లోపల 4 జతలు. మరి ఇతర జీవుల లోపల అధికంగా ఉన్నటువంటి గ్రంథి నిమ్న నేత్ర కోటర గ్రంథి. పాముల లోపల పెరోటిడ్ గ్లాండ్ ఏం చేస్తుంది అనంటే విషగ్రంథిగా మారుతుంది సార్. విషగ్రంథిగా మారినప్పుడు
ఏమైతది అనంటే ఆ పామును మనం ఏమైనా అనడం వలన ఏమైతది అనంటే ఈ మనలా ఆ పాము కాటేస్తది. ఆ కాటేసినప్పుడు ఆ విషగ్రంథి నుంచి ఏమైతది అనంటే విషం అనేది మనలోనికొచ్చేసి మానవుని హ్యూమన్ బాడీలోనికి ఇంజెక్ట్ అయిపోయి ఏం చేస్తాడు అనంటే మానవుడు అపస్మారక స్థితిలోనికి ఎళ్ళిపోవడం అనేది జరుగుతది అన్నమాట. అయితే పెరోటిడ్ గ్రంథులకు ఉదాహరణ ఏంటి సార్ అనంటే పారామిక్సో వైరస్ సార్. పెరోటిడ్ గ్రంథులకు, పెరోటిడ్ గ్లాండ్స్‌కు ఉదాహరణ ఏంటి సార్ అనంటే గ్రంథులకు ఏంటంటే పారామిక్సో వైరస్. సారీ సార్. పారా పారా పారామిక్సో వైరస్ అనేటువంటి గ్రంథి కలగడం వల్ల అది పారామిక్సో వైరస్ అనేటువంటిది కలగడం వల్ల ఏమైతది అనంటే గవద బిళ్ళలు, గవద బిళ్ళలు మరి వీటికి ఈ పెరోటిడ్ గ్లాండ్స్‌కి ఏమైతది అనంటే పారామిక్సో వైరస్ అనేదొస్తది. ఈ పారామిక్సో వైరస్ రావడం వల్ల ఈ పెరోటిడ్ గ్లాండ్స్ ఏమైతాయి అనంటే వాస్తాయి సార్. వాయడం వలన దాన్నే మనం ఏమంటామంటే గవద బిళ్ళలు, గవద బిళ్ళలు అనేటువంటి వ్యాధి రావడం జరుగుతది సార్. గవద బిళ్ళలు అనే వ్యాధి రావడం జరుగుతది. ఏ గ్రంథులకు సార్? పెరోటిడ్ గ్లాండ్స్‌కి పారామిక్సో వైరస్, పారామిక్సో వైరస్, పారామిక్సో వైరస్ సార్. ఈ పారామిక్సో వైరస్ రావడం వల్ల ఏమైతది అనంటే గవద బిళ్ళలు అనేటువంటి వ్యాధి రావడం అనేది జరుగుతది సార్. మరి ఈ పెరోటిడ్ గ్లాండ్స్ ఎక్కడుంటాయి అనంటే చెవి దగ్గరుంటాయి సార్. తర్వాత అధోజంబికా గ్లాండ్స్ ఎక్కడుంటాయి సార్ అనంటే ఈ 2 దవడలు కలిసేటువంటి ప్రదేశంలో ఉంటాయి సార్. తర్వాత అధోజిబికా గ్లాండ్స్ అనేటివి ఎక్కడుంటాయంటే నాలుక కింద, నాలుక కింద అధోజిబికా గ్లాండ్స్ అనేటివి అంటే మానవుని లోపల 3 పెయిర్స్ అని చెప్పినాం కదా! 3 పెయిర్స్ అనేటివి ఒకటేంటి పెరోటిడ్ గ్లాండ్స్ సార్. అవి చెవి దగ్గర ఉంటాయి. తర్వాత ఇంకా ఏంటి అధోజంబికా గ్రంథులు 2 దవడలు కలిసే ప్రదేశం లోపల ఉంటాయి సార్. తర్వాత ఇంకా ఏంటి అనంటే అధోజంబికా గ్రంథులు, అధోజిబికా గ్రంథులు అనేటివి ఇంగ్వల్ గ్లాండ్స్ అనేటివి ఎక్కడుంటాయంటే నాలుక కింద, నాలుక కింది వైపున ఉంటాయి సార్. నాలుక కింది వైపున ఉండేటువంటి గ్రంథులను మనం ఏమంటామంటే అధోజిబికా గ్లాండ్స్ అని పిలుస్తాం సార్. చెవి దగ్గర ఉండేటువంటి గ్లాండ్స్ పెరోటిడ్ గ్లాండ్స్. తర్వాత దవడలు 2 దవడలు కలిసేటువంటి దగ్గర ఉండేటువంటి గ్లాండ్స్ అధోజంబికా గ్లాండ్స్ అని పిలుస్తాం. సబ్ మాండిబులస్ గ్లాండ్స్ అని కూడా పిలుస్తాం అన్నమాట. అయితే ఇవి సీరస్ కణాలు, శ్లేష్మ కణాలతో ఉండి రోజుకి ఎంత లాలాజలాన్ని ఉత్పత్తి 1 లీటర్ లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాయి సార్. అంటే ఈ లాలాజల గ్రంథులు ఏం చేస్తాయంటే ప్రతిరోజు అంటే ప్రతి రోజుకు ఎంత లాలాజలం అంటే 1 లీటర్ లాలాజలం అనేది 1 లీటర్ లాలాజలం అనేది ఉత్పత్తి చేస్తాయి. మరి వీటి లోపల ఏముంటాయంటే సీరస్ కణాలుంటాయి. సీరస్ కణాలు తర్వాత ఇంకేముంటాయి సార్ ఈ లాలాజలం లోపల అనంటే శ్లేష్మ కణాలు, శ్లేష్మ కణాలు అనేటివి ఉంటాయి సార్. శ్లేష్మ కణాలు ఉంటాయి. తర్వాత సీరస్ కణాలు అనేటివి ఉంటాయి. ఇవి ఒక రోజుకు 1 లీటర్ లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాయి సార్. తర్వాత లాలాజలం యొక్క పీహెచ్ సార్. మరి మానవుని లోపల లాలాజలం యొక్క పీహెచ్ ఇది కాంపిటీటివ్ లో కూడా అడిగేటువంటి క్వశ్చన్ సార్. కాంపిటీటివ్ లోపల లాలాజలం యొక్క పీహెచ్ అని అడుగుతాడు. లాలాజలం యొక్క పీహెచ్, లాలాజలం యొక్క పీహెచ్ ఎంత సార్ అంటే లాలాజలం యొక్క పీహెచ్ 6.8 సార్. 6.8 6.8 pH ని కలిగి ఉంటది. అంటే కొద్దిగా ఆమ్ల స్థితిని కలిగి ఉంటది అన్నమాట. మానవుని యొక్క లాలాజలం, మానవుని యొక్క సలైవా ఎంత 6.8 pH ఉంటది కాబట్టి కొద్దిగా ఆమ్ల స్థితిని కలిగి ఉంటది. తర్వాత మరి లాలాజలంలో ఉండేటువంటి ఎంజైమ్స్ సార్. లాలాజలంలో ఉండేటువంటి ఎంజైమ్స్ ఏంటి సార్ అనంటే ఈ ఎంజైమ్స్ ఎమైలేజ్ సార్. ఎమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటది. దీన్నే మనం ఏమంటాం అనంటే దీనినే మనం టయలిన్ అని కూడా పిలుస్తాం సార్. టయలిన్ అని పిలవడం జరుగుతుంది. మరి లాలాజల ఎమైలేజ్,
లేదా టయలిన్ అని పిలుస్తాం. లాలాజలంలో ఉండేటువంటి లైసోజైమ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటది. ఇది ఏం చేస్తది అని అంటే లాలాజలంలో ఉండేటువంటి ఎంజైమ్ ఇంకొకటి లైసోజైమ్ సార్. లైసోజైమ్ అనేది ఉంటది. ఇదేం చేస్తది అని అంటే బ్యాక్టీరియాలను చంపేస్తది సార్. మానవుని నోటిలోనికి వచ్చినటువంటి బ్యాక్టీరియాలను ఏం చేస్తది అని అంటే లాలాజలంలో లైసోజైమ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటది కాబట్టి ఇది డిస్ట్రాయ్ చేసేస్తది సార్. ఓకే, రైట్. తర్వాత లాలాజలంలో మ్యూసిన్ అనేటువంటి పదార్థం ఉంటది సార్. ఇది ఏం చేస్తది అని అంటే ఈ మ్యూసిన్ ఆహారం చుట్టూ ఒక బోలస్ అనేటువంటి ముద్దను ఏర్పరుస్తుంది సార్. మ్యూసిన్ అనేటువంటి పదార్థం కూడా ఉంటుంది సార్ లాలాజలంలో. కాబట్టి ఈ మ్యూసిన్ ఏం చేస్తది అని అంటే ఆహారాన్ని మొత్తం ఒక ముద్దగా తయారు చేస్తది. మనం ఆహార పదార్థాలను లోపల వేసుకొని అంటే నోటిలో వేసుకొని నమలగానే మ్యూసిన్ అనేటువంటిది రిలీజ్ అయ్యి ఆహారాన్ని ముద్దగా చేస్తుంది సార్. మరి లాలాజలంలో ఎంత ఒక రోజుకి రిలీజ్ అయ్యేటువంటి లాలాజలం ఎంత అంటే 1 లీటర్ సార్. దీనిలో ఉండేటువంటి కణాలు సీరస్ కణాలు, శ్లేష్మ కణాలు అనేటివి ఉంటాయి సార్. తర్వాత లాలాజలం యొక్క pH 6.8. ఎంజైమ్స్ లాలాజలంలో ఉండేటువంటి ఎంజైమ్స్ ఎమైలేజ్ లేదా టయలిన్ అనేటువంటి ఎంజైమ్ ఉంటది. తర్వాత లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటది. ఇది బ్యాక్టీరియాలను నిర్వీర్యం చేయడానికి ఉపయోగపడుతుంది సార్. తర్వాత మ్యూసిన్ అనేటువంటి ఒక పదార్థం ఉంటది. ఇది ఆహారాన్ని ఏం చేస్తుంది అంటే ముద్దగా తయారు చేయడంలో ఉపయోగపడుతుంది సార్. నెక్స్ట్ ఇంకా ఏంటి అని అంటే దీనినే మనం ఈ ముద్దను మనం ఏమంటామంటే బోలస్ అని పిలుస్తాం సార్. ఈ బోలస్ ఎట్లా ఏర్పడుతుంది? మ్యూసిన్ అనేటువంటి పదార్థం వలన ఆహారం ముద్దగా మారడాన్ని మనం బోలస్ అని పిలుస్తాం. లాలాజలంలో ఉండే రసాయనిక స్వభావాన్ని తెలుసుకోవడానికి చేసేటువంటి పరీక్ష ఏంటి అని అంటే నీలి లిట్మస్ అనేటువంటి టెస్ట్ మనం చేస్తాం అన్నమాట. ఓకే, రైట్ సార్. తర్వాత నాలుక సార్. నాలుక సార్. ఈ నాలుక అనేది మరి ఏంటి, మరి ఇది ఎట్లా పనిచేస్తుంది మానవుని లోపల అనేటువంటి అంశాన్ని మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి. కాబట్టి నాలుక అనేది ఏం చేస్తుంది అని అంటే ఇది ఒక జ్ఞానేంద్రియం. నాలుక అనేది ఒక జ్ఞానేంద్రియం సార్. ఇది ఒక జ్ఞానేంద్రియం. మరి జ్ఞానేంద్రియాలు ఎన్ని సార్ అని అంటే జ్ఞానేంద్రియం ఇది నాలుక అనేది ఒక జ్ఞానేంద్రియం, చర్మం అనేది ఒక జ్ఞానేంద్రియం, ముక్కు ఒక జ్ఞానేంద్రియం, నాలుక ఒక జ్ఞానేంద్రియం, చర్మం ఒక జ్ఞానేంద్రియం, చెవులు ఒక జ్ఞానేంద్రియం. అంటే వాతావరణ స్పర్శని అయితే ఇతర స్పర్శని తెలుసుకునేటువంటి వాటిని మనం ఏమంటామంటే జ్ఞానేంద్రియాలని పిలుస్తాం సార్. ఓకే, అయితే ఇది కండరయుత నిర్మాణం సార్. కండరయుత నిర్మాణం సార్. నాలుక అనేది కండరయుత నిర్మాణం. ఇది ఒక జ్ఞానేంద్రియం, కండరయుత నిర్మాణం. అదే విధంగా ఇది ఏం చేస్తుంది అంటే ఆస్యకుహరంలో ఎక్కడుంటది సార్ అని అంటే నోటి లోపల ఆస్యకుహరం బక్కల్ కేవిటీ వెనక భాగం లోపల ప్రెన్యూలం అనే మడత చేత ఏమైతుంది అని అంటే అతకబడి ఉంటదన్నమాట. ఇది ప్రెన్యూలం అనే మడత లాంటి కణజాలంతో అతికి ఉంటదన్నమాట. లోపలి వైపు అతికేటువంటి ప్రదేశాన్ని మనం ఏమంటామంటే ప్రెన్యూలం అని పిలుస్తాం. నాలుక పై భాగంలో చిన్నగా ముందుకు పొడుచుకొని వచ్చే నిర్మాణాలను మనం ఏమంటామంటే సూక్ష్మాంకురాలు అని పిలుస్తాం అన్నమాట. నాలుక ఈ విధంగా ఉంటది కాబట్టి ముందు భాగం లోపల ఇట్లా పొడుచుకొని పై భాగం లోపల పొడుచుకొచ్చేటువంటి నిర్మాణాలను మనం ఏమంటామంటే పాపిలేస్ లేదా సూక్ష్మాంకురాలు అని పిలుస్తాం. నాలుక పైన రుచిని గుర్తించేటువంటి వాటిని మనం ఏమంటామంటే రుచి కలికలు అని పిలుస్తాం అన్నమాట, లేదా గ్రాహకాలు టేస్ట్ బడ్స్ అని పిలుస్తాం. ఓకే సార్, టేస్ట్ రిసెప్టార్స్ లేదా టేస్ట్ బడ్స్ అని కూడా పిలుస్తాం. మానవుని నాలుక పైన మరి 4 రకాల సూక్ష్మాంకురాలు ఉంటాయి సార్. మానవుని
నాలుక పైన 4 రకాల సూక్ష్మాంకురాలు అనేటివి ఉంటాయి సార్. అవేంటి అనంటే ఫంజిఫామ్ ఫంజీ ఫంజిఫామ్ సార్. ఫంజిఫామ్ అనేటువంటి నిర్మాణం. తర్వాత ఇంకా ఏంటి అనంటే తంతుయుత నిర్మాణాలు సార్. ఫిలిఫామ్ 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 అనేటువంటివి ఉంటాయి. ఫంజిఫామ్ అనేటివి ఉంటాయి. ఫిలిఫామ్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ ఏంటి అంటే సర్కమ్ వ్యాలెట్ సర్కమ్ వ్యాలెట్ సర్కమ్ వ్యాలెట్ అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి సార్ అని అంటే సర్కమ్ పోలియేట్ సర్కమ్ పోలియేట్ అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి సార్. ఈ సర్కమ్ పోలియేట్ సర్కమ్ వ్యాలెట్ అనేటువంటి భాగాలు నాలుక పైన ఉంటాయి. మరి ఈ ఫంజిఫామ్ అనేటి తీపిని గుర్తిస్తాయి సార్. ఇవి ఎక్కడుంటాయి అంటే పూర్వ ఉపాంత భాగంలో నాలుక చివరన ఉంటాయి సార్. ఇవి తీపిని అంటే ఈ ఫంజిఫామ్ అనేటివి తీపిని గుర్తించడంలో ఉపయోగపడతాయి. తర్వాత ఈ తంతుయుత ఫిలిఫామ్ అనేటువంటివి ఏం చేస్తాయి అనంటే ఉప్పును గుర్తించడంలో ఉపయోగపడతాయి. ఇవి ఎక్కడ ఉంటాయి సార్ అని అంటే ఉపరితలం లోపల నాలుక ఉపరితలం లోపల పైన ఉపరితలం లోపల ఉంటాయి సార్. నెక్స్ట్ సర్కమ్ వ్యాలెట్ ఇవి ఎక్కడుంటాయి సార్ అంటే నాలుక పరాంత ఇది పూర్వాంత భాగం అయితే ఇక్కడ అతికి ఉండేటువంటి భాగం ఉంటది కాబట్టి ఈ పరాంత భాగం లోపల ఉంటాయి సార్. ఇవి ఏం చేస్తాయి అని అంటే చేదుని గుర్తిస్తాయి. నెక్స్ట్ సర్కమ్ పోలియేట్ ఈ నాలుక పక్క భాగం లోపల ఉంటాయి. ఆ వైపు ఈ వైపు అంటే ఇట్లా ఈ రెండు చివరల మధ్యలో ఉంటాయి అన్నమాట. ఇవి ఏం చేస్తాయి అని అంటే పులుపును గుర్తిస్తాయి. ఓకే సార్, రైట్. మరి ఇవి 4 రుచులను గుర్తిస్తాయి సార్. కాబట్టి ఏంటి తీపి, ఉప్పు, చేదు అనేటువంటి అంశాలను గుర్తిస్తాయి. పులుపు అనే అంశాలను గుర్తిస్తాయి. కానీ ఏం చేస్తాయి అని అంటే ఆహార రుచులు ద్రవ రూపంలో ఉన్నప్పుడు ఏమైతాయి అంటే సులభంగా తీసుకోవచ్చు. రుచి మొగ్గలకు ఆహారం తగలగానే సంకేతాలు మెదడుకు చేరుతాయి సార్. ఈ ఇట్లా గుర్తించేటువంటి దాన్ని మనం ఏమంటామంటే గెస్టేషన్ అని అంటాం సార్. అంటే మనం నాలుక పైన ఆహారాన్ని వేసినాక ఏమైతాయి అంటే అది మెదడుకు తాకుతుంది. అటువంటి ఆ మెదడుకు తాగగానే మనకంటూ ఒక స్పర్శ అనేది ఏర్పడుతుంది. ఈ స్పర్శ అనేది ఏర్పడేటువంటి విధానాన్ని మనం గస్టేషన్ అని పిలుస్తాం సార్. ఓకే, రైట్. ఆహారం యొక్క రుచి మెదడుకు తగ్గేటువంటి విధానాన్ని మనం గస్టేషన్ అని పిలుస్తాం సార్. తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే గ్రసని సార్. నెక్స్ట్ మనం నెక్స్ట్ క్లాసులో దీన్ని చర్చిద్దాం. ఓకే, రైట్. మన ఛానల్ని షేర్ చేయండి, ముఖ్యంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సార్. ఓకే, రైట్.